పరవాడ మండలం సంస్కృతి గ్లోబల్ స్కూల్ నందు 2 రోజుల పాటు చెన్నైకి చెందిన మోహనుడు గీతలు వీరి పర్యవేక్షణలో నైల్ అండ్ థ్రెడ్ హస్తకళా శిక్షణ జరిగింది. వీరి పర్యవేక్షణలో సంస్కృతి గ్లోబల్ స్కూల్ చిన్నారుల్లో దాగి ఉన్న కళా ప్రతిభను సానపెట్టుటకు 2 రోజుల పాటు శిక్షణ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఈ కళయందు మెలకువలు నేర్చుకున్నారు. శనివారం సంస్కృతి గ్లోబల్ స్కూల్ చైర్మన్ పి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించిన ఈ శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్ సీతాలక్ష్మి మాట్లాడుతూ పురాతన కాలం నుండి బ్రతుకు అవసరం కోసం హస్తకళ భారతదేశ సంస్కృతిలో భాగమని, అది నేటి విద్యార్థి మనోవికాసం కొరకు ఎంతగానో తోడ్పడుతూ విద్యార్థుల ఊహాశక్తిని పెంపొందించి మనో సౌందర్య సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇటువంటి కళలు ఉపయోగమని పేర్కొన్నారు. ఆకర్షణీయమైన సదస్సు నిర్వహించిన నైల్ అండ్ థ్రెడ్ హస్తకళా నిపుణులు మోహనుడు గీతలకు పాఠశాల సీఈఓ కె నిశాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రామలక్ష్మి, పాఠశాల ఆర్ట్ టీచర్ శంకర్ నారాయణ, ఆర్ట్ క్లబ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. శ్రోతలందరికీ నమస్కారము. దీని పేరు స్ట్రింగ్ ఆర్ట్ అని చెప్తారు. చీలలు కొట్టి దారంతో అల్లడం అనేది మన ఇండియాలో చాలా రేర్గా ఉండే వర్క్ అనమాట. దీన్ని ఇప్పుడు కొద్దిగా డెవలప్ చేసి 3D ఎఫెక్ట్లోకి తీసుకొస్తున్నాము. దానికి తోడుగా పెద్ద స్కూల్స్ వాళ్ళకంతా పిల్లకాయలకి నేర్పించి వాళ్ళని దీన్ని డెవలప్ చేసి పెద్దగా తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత ఎట్ట చెప్పేది నాకు అర్థం కాదు. ఇది వచ్చి యోగా లాగా కింద కూర్చొని చీలలు కొట్టేటప్పుడు చేతులకి మైండ్కి అన్నిటికీ పనిచేసినట్టు ఉంటుంది. ప్లస్ వచ్చి యోగా చేసినట్టు ఉంటుంది. చీలలు ఒక చోట పెట్టేటప్పుడు కాన్స్టెంట్గా ఇది కాన్ఫిడెంట్ ఎక్కువ అవుతుంది అనమాట. ప్లస్ వాళ్ళకి ఇప్పుడు ఉండే కాలంలో కరెక్ట్గా సెల్లులు ఇవంతా లేకుండా దీంట్లో ఫాలో అయ్యారంటే మ్యాక్సిమం క్రియేటివ్ చాలా చేసుకుంటా పోవచ్చు. టైం వేస్ట్ చేసుకోకుండా పిల్లకాయలు ఉన్న కొద్ది టైంలో దీనికోసం స్పెండ్ చేసి ఈ స్ట్రింగ్ ఆర్ట్ని డెవలప్ చేస్తారని, దానికోసం అన్ని స్కూల్గా పోయేటప్పుడు సార్ వల్ల నేను చెన్నై నుంచి ఇంత దూరం రావడమే సార్ వల్ల ఈ స్కూల్కి సంస్కృత్ గ్లోబల్ హై స్కూల్ అన్నప్పుడు నేనేమనుకున్నా, ఇక్కడికి వచ్చి చూసినాక నాకే బిత్తరపోయింది. పిల్లకాయలు నేర్పించిన కొద్దిసేపుల్లోనే ఈ స్ట్రింగ్ ఆర్ట్ నేర్చుకుంటున్నారంటే నాకు ఇంకా చాలామందికి నేర్పించాలన్న ఎంకరేజ్మెంట్ ఈ స్కూల్కి రాగానే ఇంకా డెవలప్ అయింది. ముందు కొద్దిగా 50%గా అనుకుంటున్నవారు సమాచారాన్ని ఈ స్కూల్కి వచ్చినాక పిల్లకాయలు చూసి ఒక్కొక్కరు చేసేది, ఆ బాయ్స్ గర్ల్స్ వాళ్ళు చేసే చూపించే ఇంట్రెస్ట్ చూసుకునేసేది ఇంకా బాగా డెవలప్ చేయాలా, దీన్ని ఇంకా చాలా స్కూల్స్కి పోవాలా. దీనికి అన్నిటి కారణమైన సార్కి గ్లోబల్ సార్ ప్లస్ మేడం అందరికీ, నాకు సీతాలక్ష్మి మేడంకి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఫర్దర్గా హెల్ప్ చేయడానికి ఈ వర్క్ని ఇంకా పైకి తీసుకోవాలి. ప్రేక్షకులు కాదు, కంటిన్యూ చేసుకోవచ్చు అన్న. దీన్ని డెవలప్ చేయాలని నా ఆదంగత. దానికోసం పిల్లకాయల కోసం చూసుకొని స్కూల్కి వస్తున్నాను అన్నమాట. మా చైర్మన్ గారు సంస్కృతి గ్లోబల్ స్కూల్ విద్యార్థులకు ఏదైనా కొత్తగా నేర్పించాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. మామూలు సాధారణ చిత్రలేఖనం కాకుండా ఒక కొత్తదనంగా ఈ స్ట్రింగ్ ఆర్ట్ని నేర్పించాలి అని చెన్నై నుంచి ఆర్టిస్ట్ మోహనుడు గారిని తీసుకొచ్చి 2 days వర్క్షాప్ కండక్ట్ చేశారు. నిన్న దాదాపు 70 మంది విద్యార్థులు నేర్చుకున్నారు. ఈరోజు కూడా ఒక 70 మంది విద్యార్థులు నేర్చుకున్నారు. పిల్లలకి ఇది చేయడం వల్ల వాళ్ళకి కింద కూర్చొని చేయడంతో వాళ్ళకి ఈ యోగాభ్యాసం లాంటివి అలవాటు పడతాయి. అండ్ ఇట్స్ వర్క్ ఫర్ మైండ్ ఆల్సో. కాన్సన్ట్రేషన్ విల్ బి డెవలప్. పిల్లలకు బాగా కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. ఈ 2 రోజులు పిల్లలు చక్కగా నేర్చుకొని బాగా ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకున్నారు. సో ఇది అరేంజ్ చేసిన చైర్మన్ సార్కి మా కృతజ్ఞతలు, అండ్ ఆర్టిస్ట్ మోహనుడు గారికి మా కృతజ్ఞతలు బాగా నేర్పించేందుకు. అండ్ వీ అప్రిషియేట్ ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ ద ఇంట్రెస్ట్ దే హ్యావ్ షోన్ ఇన్ లర్నింగ్ దిస్ ఆర్ట్. థ్యాంక్ యూ. Hello everybody. So I was really happy to be a part of this occasion because I learned many new things. To speak frankly, I didn't even know that this art exists, but after coming here, I felt like learning many new things and doing much of this type of art. I'm really thankful to Chairman Sir to conduct this sort of workshop, which gave us many new experiences, and I really loved the entire program. And at beginning it was tough, but later on by practicing I realized that practice can make anyone perfect, and I expect I'll continue doing this in my future. Thank you.
I thank our chairman sir for conducting this wonderful program, and I also thank our principal ma'am for initiating us into this program as well. And I hope that sir will come all the way back from Chennai to here to teach us of another wonderful lesson again. Thank you. Since I am doing all this and I liked it so much. Thank you, Principal Ma'am. Thank you, Chairman Sir, and the sir came here. సంస్కృతి గ్లోబల్ స్కూల్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన ఈ పిల్లల్లో ఆర్ట్స్ డెవలప్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని చెన్నై నుంచి పలానా వ్యక్తులు మన మోహనుడు సార్ అనే ఆయన ఇలాంటి ప్రోగ్రామ్ చాలా స్కూళ్ళల్లో చేసి పిల్లలకి స్ట్రింగ్ ఆర్ట్ అనేది డెవలప్ చేయడానికి ఆయన వర్క్ చేస్తూ కూడా ఇది పిల్లలకి అందరికీ నేర్పించడం అవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత వెంటనే వాళ్ళని మన స్కూల్కి తీసుకురావాలని చెప్పి అనుకుని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రోగ్రాం నిర్వహించినప్పుడు పిల్లల్లో చూసిన ఉత్సాహం వాళ్ళు వెంటనే ఆ ఆర్ట్ని మనం నేర్చుకోవడానికి రోజు 2 days కంటిన్యూస్గా మార్నింగ్ టు నైట్ వాళ్ళు ఇక్కడే ఉండి ఆ ఆర్ట్ని నేర్చుకొని చాలా తొందరగా వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకొని మంచి కళాఖండాలు తయారు చేసి ఇక్కడ మనకి ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే పిల్లల్లో ఆ ఇంట్రెస్ట్ని చూసి ఎవ్రీ ఇయర్ మనం ఆర్ట్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ స్ట్రింగ్ ఆర్ట్ని మనం ఒక 2-3 days పిల్లలకి వర్క్షాప్లా కండక్ట్ చేసి అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేసి పేరెంట్స్ని అందరినీ పిలిచి ఈ పిల్లలు ఆ ఆర్ట్ పీసెస్ అన్నీ కూడా వాళ్ళు పేరెంట్స్ చూపించడం కోసం తర్వాత వాళ్ళు సేల్ చేయడం కోసం వాళ్ళ ఆర్ట్ ఒక వాల్యూని తెలుసుకోవడం కోసం ఇది ఎవ్రీ ఇయర్ మనం చేస్తామని చెప్పి మనం అనుకున్నాం. సో ఈ స్కూల్ ఎలా ఆర్ట్స్ కల్చర్ స్పోర్ట్స్ ఎలా డెవలప్ చేయాలో అది కేవలం సార్ గైడెన్స్లోనే జరుగుతూ ఉంది. సో థ్యాంక్ యూ మోహనుడు గారు. వాళ్ళ వైఫ్ కూడా చాలా టైం స్పెండ్ చేసి ఆమె ఇక్కడ పిల్లలందరితో మాట్లాడి లాంగ్వేజ్ రాకపోయినా వాళ్ళు తమిళియన్స్ అయినా సరే పిల్లలతో బాగా కమ్యూనికేట్ చేసి చాలా బాగా పిల్లలతో కలిసిపోయి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.